హాయ్ గాయ్స్, ఈరోజు బచ్చలమల్లి సినిమా గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చివరి వరకు పూర్తిగా వినండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అబౌట్ బచ్చలమల్లి సినిమా. అల్లరి నరేష్ కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. అంటే కామెడీ హీరోగా చాలా సక్సెస్ఫుల్ చూశాడు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేంజ్ అవుతూ ఒక మంచి రోల్స్ చేస్తూ లైఫ్ని కెరియర్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. అందులో మెయిన్గా మనకు గుర్తుండిపోయే సినిమా శంభో శివ శంభో, నేను. ఈ రెండు సినిమాలు బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఆ యాక్టింగ్తో బాగా ఫ్యాన్స్కి ఇంకా దగ్గరయ్యారు. అల్లరి నరేష్ ఈ యాంగిల్ కూడా ఉందా అనే గుర్తించే విధంగా అల్లరి నరేష్ మోడిఫై అయ్యాడు. సో ఆ కైండ్ ఆఫ్ స్టోరీతోనే బచ్చలమల్లి సినిమాలో కూడా ఎంట్రీ ఇచ్చాడు. సో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూస్తే, బచ్చలమల్లి అనే క్యారెక్టర్ ఈ సినిమాలో పూర్తి నెగిటివ్ షేడ్ క్యారెక్టర్. అంటే ఈ సినిమాలో హీరో కాదా అంటే హీరోనే, కానీ అతని క్యారెక్టర్ ద్వారానే సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. అతను చిన్ననాటి నుండి ఒక మంచి స్టూడెంట్గా పెరిగి వాళ్ళ నాన్న చెప్పినట్టు విని ఒక 10th క్లాస్లో ఒక మంచి స్టూడెంట్గా మంచి మార్కులు తెచ్చుకొని ఈ విధంగా ఒక క్రమశిక్షణ గల స్టూడెంట్గా ఎదుగుతున్న టైంలో సడన్గా ఒక ఇన్సిడెంట్ అండ్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్, అంటే తట్టుకోలేని ఇన్సిడెంట్ వాళ్ళ నాన్న విషయంలో జరగడం, అక్కడి నుంచి అప్పటి వరకు మంచిగా ఉన్న వ్యక్తి నెగిటివ్గా చేంజ్ అవ్వడం, ఆ తర్వాత విపరీతమైన తాగుడికి బానిస అవ్వడం, తల్లిని కూడా గౌరవించకపోవడం, ప్లస్ అనుకోకుండా ఒక అమ్మాయి పరిచయం అవుతే ప్రేమించిన అమ్మాయిని ఇష్టపడతారు. ఆ అమ్మాయి కోసం అంటే చెడు అలవాట్లు కూడా దూరం చేసుకుంటాడు. అంతా బాగున్న సమయంలో మళ్ళీ ఇంకొక చిన్న రీజన్ వల్ల మళ్ళీ మూర్ఖత్వం అనేది మళ్ళీ అతన్ని డామినేట్ చేయడం వల్ల మళ్ళీ ప్రేమించిన అమ్మాయిని కూడా దూరం చేసుకుంటాడు. మొత్తంగా ఇష్టపడిన తండ్రిని, ప్రేమించిన అమ్మాయిని, అతని జీవితంలో కీలకమైన ఇద్దరిని దూరం చేసుకొని, అతని మూర్ఖత్వంతో దూరం చేసుకొని ఒక పిచ్చివాడిలాగా అయిపోతాడు. చివరికి అతను చేసిన తప్పు రియలైజ్ అవుతూ, అనవసరంగా ఈ జీవితంలో ఈ విధమైన తప్పు చేశానే అని ఒకసారి రియలైజ్ అవుతూ సినిమా చివరిలో చనిపోతాడు. అంటే ఈ సినిమాలో మూర్ఖత్వంతో బతికే మనిషి ఏ విధంగా పతనం అయిపోతాడో, అందుకనే ప్రతి మనిషి మూర్ఖత్వంతో ఉండకూడదనే ఒక మెసేజ్ని డైరెక్టర్ సుబ్బు ప్రజలకి తెలియజేస్తూ ఒక ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ డైరెక్టర్ సుబ్బు విషయానికి వస్తే, అతను ఇంతకుముందు సోలో బ్రతికే సో బెటర్ అనే ఒక అది కూడా ఒక రకమైన పెళ్ళి చేసుకోవద్దు, సోలోగా ఉంటేనే యూత్ అంటే ఎవరి లైఫ్ అయినా హ్యాపీగా ఉంటుందని ఒక మెసేజ్ని ఇచ్చాడు. కానీ ఆ సినిమాలో కూడా ఒక ఫిలాసఫీని యాడ్ చేయడం జరిగింది. మన లైఫ్లోకి ఇష్టమైన వ్యక్తి వస్తే, మనకి అర్థం చేసుకునే ఒక ప్రేమ దొరికితే పెళ్లి చేసుకోవచ్చు అని చివరిలో ఒక మెసేజ్ లాగా ఇస్తాడు. సినిమా మొత్తం పెళ్లి చేసుకోవద్దు అనే అనుకునే మనిషి చివరిలో పెళ్లి చేసుకొని అతని యొక్క నమ్మిన సిద్ధాంతాన్ని మళ్ళీ కట్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో కూడా మూర్ఖత్వంతో బ్రతికిన మనిషి మూర్ఖత్వంతోనే మళ్ళీ పతనం అయిపోతాడు. కాబట్టి మూర్ఖత్వం అనేది మనిషికి మంచిది కాదు, అది ఒక చెడు గుణం అనేది ఒక యూత్కి, ముఖ్యంగా యూత్ చూడాల్సిన మూవీ అన్నట్టుగా ఈ మెసేజ్లో మెసేజ్ ఇస్తూ చెప్పాడు. యాక్చువల్లీ ఈ సినిమా 80s 90sలోనే ఎప్పుడో కే బాలచందర్ ప్లస్ బాలు మహేంద్ర, భారతీరాజా ఆ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే స్టోరీతో ఉంటుంది. కానీ అవుట్డేటెడ్ స్టోరీ అనుకోకుండా ఈ సినిమాని ఒక కథ అర్థం చేసుకుంటూ చూస్తే ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. డిసెంబర్ 20 రోజున విడుదలైంది, కానీ బై బ్యాడ్ లక్ పుష్ప ఒక డామినేషన్ కొనసాగుతుండడంతో ఈ సినిమాని ఎవరు పట్టించుకోలేదు. కానీ యాక్టింగ్ విషయంలో మాత్రం అల్లరి నరేష్ ఎక్సలెంట్ యాక్టింగ్ చేశారు. మళ్ళీ అతని యొక్క శంభో శివ శంభో అంతకు మించి ఒక అగ్రెసివ్ యాక్టర్, విలన్ షేడ్ ఆఫ్ కైండ్ ఆఫ్ యాక్టింగ్తోని తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. సాంగ్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక 2-3 సాంగ్స్ బాగుంటాయి. హీరోయిన్ అమృత అయ్యర్, ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మూర్ఖత్వంతో ఉన్న హీరోయిన్ కూడా అలాంటి క్యారెక్టర్ ఉన్నా కూడా మనసారా ప్రేమిస్తుంది. ఈ సినిమాలో ఇంకో ట్విస్ట్ కూడా ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, అతను ఎంతలా ప్రేమిస్తుందంటే అతని కోసం చచ్చిపోయేంతలా ప్రేమిస్తుంది. చివరికి అతను దూరం అయ్యాడని తెలిసి, అతను మూర్ఖత్వంతో దూరం చేసుకున్నాడని తెలిసి బ్రతకలేక, ఇంకొకరిని పెళ్లి చేసుకోలేక చివరికి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. సేమ్ ఫాదర్ కూడా కొడుకు దూరం అయ్యాక అతను కూడా చనిపోతాడు.
సో ఇతని వల్ల ఇద్దరు చనిపోతారు, ఇతని మూర్ఖత్వంతో ఇద్దరు చనిపోతారు. లాస్ట్కి తప్పు చేశాను అనే ఫీలింగ్తో ఇతను చనిపోతాడు. చివరిగా మూర్ఖత్వంతో మనిషి ఏ విధంగా పతనమైపోతాడనే మెసేజ్ ఈ సినిమాలో ఇస్తారు డైరెక్టర్ సుబ్బు. సో ఎవరైనా ఈ సినిమాని చూడాలనుకునేవారు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఒక మెసేజ్ అనేది సినిమాలో బలంగా చెప్పడం జరిగింది. సో చూసేవారు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో గో అండ్ డూ ఇట్ వాచ్.